హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. అదే మన ట్రేడ్ స్కాల్పర్ కొత్త వర్జన్ అండి. 1.8.45 మేము రిలీజ్ చేసాం రీసెంట్గా. ఇందులో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ వీడియోలో మనం ఈ కొత్త వర్జన్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అండ్ అట్లాగే ఈ అప్లికేషన్ కనుక ఒకవేళ మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా కనుక ఫ్రీగా కావాలంటే అది ఎట్లా అవైల్ చేసుకోవచ్చు అనేది మనం ఒకసారి చూద్దామండి. బట్ బిఫోర్ దాట్, మీకు తెలుసు కదా మన ఆల్గో టూల్స్ అన్నీ ఉండే సైట్ ఏదండి, bluechipalgos.com. ఓకే, ఇందులో మనకు చాలా ఆల్గో టూల్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం మనం డెవలప్ చేయడం జరిగింది. అండ్ దీని గురించి డీటెయిల్డ్ వీడియోస్ కూడా మనం చేశాము. మీరు మా యూట్యూబ్ ఛానల్కైనా వెళ్ళొచ్చు డైరెక్ట్గా, తెలుగు ఆల్గో ట్రేడర్స్ అని, లేదంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము చెప్తాము. ఈ రోజు అయితే మనం ట్రేడ్ స్కాల్పర్ అని ఒక టూల్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఓకే, సో ఈ ట్రేడ్ స్కాల్పర్ ప్రిడామినెంట్లీ మనం ఎందుకు చేసామంటే, ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే ఫస్ట్ స్కాల్పింగ్ టూల్ చేసింది మనమేనండి 3 years బ్యాక్. మన తర్వాత చాలామంది చేయడం జరిగింది. అయితే ఈ టూల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఒక డెస్క్టాప్ అప్లికేషన్. ఎవరైతే హార్డ్ కోర్ అంటే బాగా స్కాల్పింగ్ ప్రొఫెషనల్స్, లేకపోతే ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి ఫుల్ టైము, వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఓకే, ఎందుకంటే ఇది ఒక డెడికేటెడ్ డెస్క్టాప్ అప్లికేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్లో మీరు మీ అనాలిసిస్ చేసుకుంటారు, అండ్ మీరు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా మళ్ళీ బ్రోకింగ్ టెర్మినల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా మీకు అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఈ చిన్న విండోలోంచి ఇచ్చేసామండి మేము. ఓకే, సో ఇది ఆల్రెడీ చాలామందికి ఎగ్జిస్టింగ్ వర్షన్స్ తెలుసండి. అయితే ఇందులో ఉన్న కొన్ని కొత్త ఫీచర్స్ ఏమి యాడ్ చేసామనేది చెప్పుకోబోయే ముందు ఒక్క 1-2 minutes అసలు మనం అప్లికేషన్ బేసిక్ ఫీచర్స్ ఒకసారి చూద్దామండి. ఓకే, సో దట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇందులో మనకి ఇక్కడ మీరు చూసారు కదా, ట్రేడ్ బుక్ అని ఓపెన్ చేస్తే ట్రేడ్ బుక్ అని ఒకటి ఉంటుందండి. అండ్ ఇది ఒక మెయిన్ విండో. సో ఈ 2 విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ సింబల్స్ మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఈ వర్జన్లో గుర్తుపెట్టుకోండి, 1.8 వర్జన్లో మేము కమోడిటీస్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఈక్విటీ కూడా యాడ్ చేశాము. చాలా మంది రిక్వెస్ట్ చేసిన ఫీచర్ ఏంటి అంటే కమోడిటీస్. సార్ మేము న్యాచురల్ గ్యాస్ చేస్తాము, ఈవినింగ్ టైమ్స్లో ఫ్రీగా ఉంటున్నాము, మీ టూల్ చాలా బాగుంది కానీ కమోడిటీస్ లేదు, సో ప్లీజ్ కమోడిటీస్ ఇవ్వండి అని అడిగారండి. కమోడిటీస్ ఒక్కటే కాదు, మీకు ఈక్విటీ ఇచ్చాము, ఫ్యూచర్స్ ఇచ్చాము, కమోడిటీస్ ఇచ్చాము, అండ్ ఆప్షన్స్ ఎప్పుడు మనకి ఎలాగో ఉంది కాబట్టి ఆప్షన్స్ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈక్విటీ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు చూడొచ్చు, మొత్తం అన్ని స్క్రిప్ట్స్ దొరుకుతాయండి మీకు ఇక్కడ. అండ్ అట్లాగే నేను ఇక్కడికి వెళ్ళి కావాలంటే ఎంసీఎక్స్ ఆప్షన్స్, ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ కూడా ఇవ్వచ్చు. బట్ ఇప్పటికైతే నేను ఇండెక్స్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఇండెక్స్ ఆప్షన్స్లో మనం అన్ని స్క్రిప్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ మేజర్ చేంజ్. అండ్ సెకండ్ చేంజ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనకి ఏముండేదండి, ఇక్కడ డైరెక్ట్గా స్ట్రైక్ ప్రైస్ ఉండేది. అయితే చాలామంది క్లయింట్స్ ఒక ఫీచర్ లేక బాధపడుతున్నారు. అదేంటి అంటే, ఈవెన్ ఇప్పటికి కూడా చాలా టూల్స్లో లేదండి అది. నేను ఏటీఎంలో చేస్తాను. ఓకే, ప్రతిసారి ఏటీఎం చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఇండెక్స్ చేంజ్ అయితే ఏటీఎం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి ఎందుకు చేంజ్ చేసుకోవాలి స్ట్రైక్? అందుకని మేము ఏం చేసామంటే, సెట్టింగ్స్లో స్ట్రైక్ వ్యూ అని చెప్పి 2 ఆప్షన్స్ ఇచ్చామండి. ఒకటి పాతది, మన రెగ్యులర్ స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా, ఆ రెగ్యులర్ స్ట్రైక్ ప్రైస్ అండి. మీరు కనుక చూస్తే ఇది మన రెగ్యులర్గా మీకు ఏ స్ట్రైక్గా ఉంటే ఆ స్ట్రైక్ పెట్టుకోవచ్చు. కానీ ఏటీఎం మారిన ప్రతిసారి మీరు ఇక్కడికి వచ్చి ఏటీఎంని కూడా చేంజ్ చేసుకోవాలి. ఓకే, దానికోసం మేము ఏం చేసామంటే, సెట్టింగ్స్లో ఇక్కడ ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అని ఇచ్చామండి. ఇది సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి సింబల్ చేంజ్ చేయండి. చేంజ్ చేస్తే మీకు ఏటీఎం అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుందండి. ఓకే, మీకు 1 minute తర్వాత ఏటీఎం చేంజ్ అయినా, 1 hour తర్వాత చేంజ్ అయినా, 2 hours తర్వాత చేంజ్ అయినా మీరు ఇంకా దాని గురించి మర్చిపోవచ్చండి. జస్ట్ ఏటీఎం సెలెక్ట్ చేసుకోండి, పైన మీకు ఎప్పటికప్పుడు ఏటీఎం రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే నేను నిఫ్టీ సెలెక్ట్ చేస్తానండి. 22,900 ఎందుకు సెలెక్ట్ చేస్తుందంటే, నియరెస్ట్ ఏటీఎం అదే స్పాట్కి. ఓకే, సో ఇది ఒక వెరీ గ్రేట్ ఫీచర్ అండి. అండ్ ఏటీఎం ఒక్కటే కాదు, మీరు ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకునే ఫీచర్ మేము ఇక్కడ ఇచ్చేసాం మీకు. వెరీ అడ్వాన్స్డ్ ఫీచర్ అండి. అండ్ ఈ 2 ఆప్షన్స్ అయితే చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఒకటి ఇంక్లూడ్ చేయమంటున్నారు సెగ్మెంట్స్ లైక్ కమోడిటీస్, సెకండ్ ఏంటంటే ఈ ఫీచర్. ఓకే, అండ్ ఇది అయిపోయిన తర్వాత మీకు నార్మల్ ఫీచర్స్ అన్నీ తెలుసు, సిఈపిఈ అని. అయితే థర్డ్ ఫీచర్ ఇచ్చామండి, విచ్ ఈజ్ సిఈ అండ్ పిఈ బోత్. అంటే నేను ఇప్పుడు సిఈ అండ్ పిఈ 2 పెట్టి ఇక్కడ ఎంటర్ అని కొడితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు ఏంటంటే సిఈ పెడితే సిఈ అయ్యేది, పిఈ పెడితే పిఈ అయ్యేది. కానీ ఇప్పుడు ఎవరైనా కనుక స్ట్రాడిల్స్లో ట్రేడ్ చేస్తే, లేకపోతే స్ట్రాంగిల్స్లో కనుక ట్రేడ్ చేస్తే, ఎస్పెషల్లీ స్ట్రాడిల్స్, ఎందుకంటే మనం సిఈ అండ్ పిఈ ఒకటే స్ట్రైక్కి తీసుకెళ్తున్నాం కాబట్టి, ఆ స్ట్రాడిల్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఇప్పుడు చాలా ఈజీ అండి. జస్ట్ ఇక్కడ సిఈ అండ్ పిఈ సెలెక్ట్ చేసుకుంటారు, ఎంటర్ అని కొడతారు, 2 కూడా లెగ్స్ మీకు ఇక్కడ వెళ్ళిపోతాయి. ఓకే,
అండ్ అట్లాగే లాట్స్ మీకు ఆల్రెడీ తెలుసు, MIS ఆర్ NRML తెలుసు, బై సెల్ తెలుసు, అండ్ ఇది ట్రిగ్గర్ ప్రైస్కి లిమిట్ ప్రైస్కి ఇచ్చే డిఫరెన్స్ తెలుసు మీకు. అండ్ టార్గెట్ స్టాప్ లాసెస్ కూడా మనం ఇండియాలోనే ఎవ్వరు ఇవ్వదని వేస్లో ఇస్తున్నామండి. పాయింట్స్ కానీ MTM అంటే మనీ రూపంలో ఇవ్వచ్చు, పర్సంటేజ్ రూపంలో ఇవ్వచ్చు, అబ్సల్యూట్ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 దగ్గరికి కొన్నారనుకోండి, మీ స్టాప్ లాస్ 90 అయితే మీరు ఇక్కడ డైరెక్ట్గా 90 అని ఇచ్చేసేయచ్చు. ఓకే. అండ్ అండర్లయింగ్ కూడానండి వెరీ వెరీ అడ్వాన్స్డ్. అగైన్ నాకు తెలిసి అయితే ఇండియాలో ఎవరు ఇది ప్రొవైడ్ చేయట్లేదండి. అండర్లయింగ్ అంటే ఏంటి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు, మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే మీ అనాలిసిస్ జనరల్గా ఎందులో చేస్తారు, మీరు స్పాట్లో చేస్తారు. సో మీరు ఇక్కడ స్పాట్ ప్రైస్ ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 22,400 అని ఇచ్చేయచ్చు. అలాగే ఇక్కడ మీరు 22,500 అని ఇచ్చేయచ్చు. ఏది ఫస్ట్ హిట్ అయితే టార్గెట్ ఆఫ్ స్టాప్ లాస్, సెకండ్ది క్యాన్సిల్ చేసేస్తుంది, పొజిషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి ఫీచర్స్ మనకు ఈ టూల్స్లో ఉన్నాయండి. అండ్ అట్లాగే ట్రైలింగ్ స్టాప్ లాస్ మీకు తెలుసు, XNY వాల్యూస్, ట్రైల్ టు కాస్ట్ కూడా తెలుసు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పొజిషన్ తీసుకున్నారు 100 రూపీస్ దగ్గర, అండ్ ఇక్కడ మీరు 10 అని ఇచ్చారంటే 110కి వస్తే మీకు 10 పాయింట్స్ ప్రాఫిట్ వస్తే మీరు ఒరిజినల్గా పెట్టిన స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది ట్రైల్ టు కాస్ట్ ప్రైస్కి ట్రైల్ అయిపోతుంది. వన్స్ అగైన్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైనా మీరు ఇమ్మీడియట్గా మీ స్టాప్ లాసెస్ని ట్రైల్ చేసేసుకోవాలి, సేఫ్ జోన్లోకి రావాలి అంటే ఈ ట్రైల్ టు కాస్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి. అండ్ అట్లాగే ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా కంటిన్యూస్గా ట్రైల్ అవుతూనే ఉండాలి అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మీకు అవైలబుల్ ఉంది. అండ్ అట్లాగే మీకు తెలుసు ఎంట్రీస్ కూడా మార్కెట్ ఉంది, లిమిట్ ఉంది, బై అబౌవ్ సెల్ బిలో కూడా ఉందండి. అండ్ అట్లాగే అండర్లయింగ్ అంటే నిఫ్టీ ఒక ప్రైస్కి వస్తేనే నా ఎంట్రీ తీసుకో, లేకపోతే తీసుకోవద్దని కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఓకే. అండ్ గ్లోబల్ MTM ఎగ్జిట్, అండర్లయింగ్ ఎగ్జిట్, లాక్ అండ్ ట్రైల్ ఫీచర్స్ కూడా మనకు ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు. గ్లోబల్ MTM ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ నేను ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నా, 5,000 రూపీస్ లాస్ వస్తే ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నా. అండ్ అట్లాగే ఈ స్టాప్ లాస్ని ట్రైల్ కూడా చేయొచ్చండి. అంటే నాకు ఎప్పుడు 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా కూడా ఓకే, నా స్టాప్ లాస్ కూడా 1,000 రూపీస్ ట్రైల్ అవ్వాలి. అంటే నాకు ఫస్ట్ 1,000 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఏమవుతుంది, ఈ స్టాప్ లాస్ 5,000ది 4,000 అవుతుంది, దాని తర్వాత 3,000 అవుతుంది, 2,000, 1,000 అట్లాగా స్టాప్ లాస్ని కూడా నేను కావాలంటే ట్రైల్ చేసుకోవచ్చు. అట్లాగే అండర్లయింగ్లో కూడా హై అండ్ లో ఉందండి, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇందాక మనం ఇండివిజువల్ చూసాం కదండి, ఒక్కొక్క కాల్కి ఒక్కొక్క ట్రేడ్కి. అలా కాకుండా మీరు టోటల్ ఇవన్నీ కూడా గ్లోబల్ పొజిషన్స్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 పొజిషన్స్ ఉన్నాయి, ఇక్కడ 10 పొజిషన్స్కి కలిపి మీరు ఒక నిఫ్టీ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఇవ్వచ్చు. ఆ టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ ఆర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ కనుక హిట్ అయితే అన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతాయి. ఓకే. అలాగే లాక్ అండ్ ట్రైల్ కూడా ఉందండి. ఇది కూడా ఏంటంటే మీ ప్రాఫిట్ ఏదైతే ఉందో, టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ కూడా ఉందండి. ఒకవేళ కనుక ఈ ప్రాఫిట్ రీచెస్ 1,000 రూపీస్, ఓకే, లాక్ మినిమం ప్రాఫిట్ 500, అంటే మార్కెట్ వెనక్కి వెళ్ళినా కూడా మీకు 500 రూపీస్ దగ్గర ఎగ్జిట్ అయిపోతుంది. లేదు 1,000 రూపీస్ నుంచి ఇంకా పైకి వెళ్తుంది అంటే ఫర్ ఎవ్రీ 200 రూపీస్ ప్రాఫిట్ మీరు 200 రూపీస్ స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది 1,200 అయితే ఏమవుతుంది, 500 + 200 700 అవుతుంది. అలా ఎవ్రీ 200 ప్రాఫిట్కి 200 మీ లాస్ అనేది ట్రైల్ అవ్వకుంటూ వెళ్తుంది. ఇవన్నీ గ్లోబల్ ఫీచర్స్ అండి. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నాయి, మీకు తెలుసు. అయితే 3 న్యూ ఫీచర్స్ నేను ఇప్పటిదాకా చెప్పాకండి. ఒకటి సెగ్మెంటు, రెండోది సెట్టింగ్స్లో OTM, ITM, ATM, అండ్ నెక్స్ట్ వచ్చేసి CE and PE. ఓకే. 4th అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే స్కాల్పింగ్ మోడ్. ఓకే. వెరీ 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 యూస్ఫుల్ ఫీచర్, ఎస్పెషల్లీ ఎవరైనా స్కాల్పర్స్ కనుక్కుంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన ఫీచర్ అండి ఇది. అండ్ క్విక్గా చేయాలి ట్రేడింగ్ అనుకునే వాళ్ళకి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ ట్రేడ్ చేస్తారు, పుట్ ఆప్షన్ ట్రేడ్ చేస్తారు, బై చేస్తారు, సెల్ చేస్తారు, కాల్ బై చేస్తారు, కాల్ సెల్ చేస్తారు. ఇలాంటివన్నీ చేయాలి అంటే ఇక్కడ చాలా చేంజెస్ చేయాలి. కాల్ని బై చేసుకోవాలి, బైని సెల్ చేయాలి. ఇవన్నీ మీకు అవసరం లేకుండా మీకు స్కాల్పింగ్ మోడ్ అని ఒకటి ఇచ్చామండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ స్కాల్పింగ్ మోడ్ ఆన్ చేయండి, మీకు డిజేబుల్ అయిపోతాయి CE, PE, బై సెల్. ఇక్కడి నుంచే మీరు ప్లే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాల్ బై చేస్తున్నాను. ఓకే. XNY కెనాట్ బి ఎంటీ, అఫ్ కోర్స్ ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం పెట్టానండి. ఇవన్నీ తీసేద్దాం మనం. నేను కాల్ని బై చేద్దాం అనుకుంటున్నానండి. టార్గెట్ కెనాట్ బి లెస్ దెన్ LTP. ఓకే. టార్గెట్ కెనాట్ బి లెస్ దెన్ LTP. ఇవన్నీ కూడా తీసేద్దామండి. ఇంకా ఇవన్నీ ఉన్నాయి మనకి. ఓకే. ఇక్కడ ఇదైతే ఇవ్వచ్చు మనం డిఫాల్ట్. ఆల్రైట్. సో ఈ స్కాల్పింగ్ మోడ్ కనుక మీరు ఆన్ చేస్తే ఏమవుతుందండి, మీరు కాల్ ఆప్షన్ బై చేయాలన్నా, కాల్ ఆప్షన్ సెల్ చేయాలన్నా, పుట్ ఆప్షన్ బై చేయాలన్నా ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ నుంచి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 1 సెకండ్ కూడా అవసరం లేదండి. ఓకే. ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ నుంచి బై చేయొచ్చు. ఓకే. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు E అంటే ఎగ్జిట్ అండి. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ ఆప్షన్ కనుక బై చేశారనుకోండి, ఎగ్జిట్ అవ్వాలంటే ఈ బటన్ నొక్కాలి.
ఓకే, ఎందుకు అంటే మనం ట్రేడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామండి. ఇక్కడ వేరే అప్లికేషన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఆర్డర్ బుక్, పొజిషన్ బుక్ ఇచ్చేస్తారు. కానీ మనం ఇండివిజువల్గా ఎవ్రీ ట్రేడ్ని కూడా ట్రాక్ చేయాలి కాబట్టి అదే మన అప్లికేషన్ స్పెషాలిటీ. సో అందుకని మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆఫ్ కోర్స్ లేదంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ట్రేడ్ బుక్లో కూడా మనం ఎగ్జిట్స్ ఇచ్చాం, ఇండివిజువల్గా హాఫ్ ఎగ్జిట్స్ ఇచ్చాం, పార్షియల్ ఎగ్జిట్స్ ఇచ్చాం. ఇన్ఫ్యాక్ట్ ఎడిట్ బటన్స్ కూడా ఉన్నాయండి. మీరు ఆల్రెడీ పెట్టేసిన తర్వాత టార్గెట్ అండ్ స్టాప్ లాసెస్ చేంజ్ చేయొచ్చు, లేదంటే పెట్టకపోతే ఎడిట్ బటన్ కొట్టి టార్గెట్ అండ్ స్టాప్ లాసెస్ పెట్టచ్చు. ఇవన్నీ మనకి ఆల్రెడీ ఉన్నాయి, మీకు కూడా తెలుసు ఇవన్నీ. అండ్ అట్లాగే ఇంకా అడ్వాన్స్డ్ ఏంటంటే మీరు కావాలంటే మీకు ఎన్ని కావాలో అన్ని పొజిషన్ సెలెక్ట్ చేసుకుని కూడా మీరు ట్రయల్ నో కొట్టచ్చు, ఫ్లిప్ సిఈపి కొట్టచ్చు, ఫ్లిప్ బై సెల్ కొట్టచ్చు. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయండి అడ్వాన్స్డ్ ఫీచర్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. అయితే ఫోర్త్ ఆప్షన్ నేను మీకు ఏం చెప్తున్నానంటే స్కాల్పింగ్ మోడ్. ఓకే, ఈ స్కాల్పింగ్ మోడ్తో ఎవరైనా కనుక నిజంగా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే, అస్లీ ట్రేడర్స్ అంటాం కదండి, అట్లాంటి ట్రేడర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఇది ఫుల్ యూజ్ అవుతుందండి. అండ్ ఫిఫ్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అగైన్ ఈ ఫీచర్ నాకు తెలిసి ఎక్కడా లేదండి, క్యాపిటల్ ఫర్ ఈచ్ ట్రేడ్. ఎందుకు ఈ ఫీచర్ ఇచ్చామంటే కొంతమంది వెరీ గుడ్ రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ ఫాలో అవుతారండి, చాలా చాలా ప్రొఫెషనల్ ఆర్ అడ్వాన్స్ ట్రేడర్స్. అంటే వాళ్ళు ఏమంటారంటే ఏటీఎం ఎంతైనా చేంజ్ అవ్వచ్చు. ఒక్కోసారి ఏటీఎం మనకి 100 రూపీస్ ఉండొచ్చు, ఎక్స్పైరీ రోజున అది 50 రూపీస్ ఉండొచ్చు, లేదంటే 20 రూపీస్ ఉండొచ్చు. సో ఇలాగా చేంజ్ అవుతుంది కాబట్టి నేను పెట్టాల్సిన అమౌంట్ అయితే మాత్రం ఫిక్స్డ్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 రూపీస్ పెడతాను, ఆ 10,000 రూపీస్కి 100 రూపీస్ ఉన్న ఒక లాట్ వచ్చినా, లేదంటే 50 రూపీస్ ఉన్న 2 లాట్స్ వచ్చినా, లేదంటే 10 రూపీస్ ఉన్నవి ఇంకా ఎక్కువ లాట్స్ వచ్చినా కూడా నాకు సంబంధం లేదు. కానీ నా అమౌంట్ అయితే మాత్రం ఫిక్స్, క్వాంటిటీ చేంజ్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇది అబ్జర్వ్ చేయండి, నేను ఇది కనుక చెక్ మార్క్ పెడితే లాట్స్ అనేది డిజేబుల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 1 lakh ఇస్తానండి. ఓకే, ఇచ్చి నేను ఇక్కడ బై కొడితే మీరు చూడండి ఆటోమేటిక్గా 975 క్వాంటిటీ తీసుకుంది. దీనికి ఎలా తెలిసిందంటే మీరు ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తోటి ఆటోమేటిక్గా అదే డివైడ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని లాట్స్ వస్తాయి అనేది చూసి అన్ని లాట్స్ తీసుకోవడం జరుగుతుందండి అది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ వన్స్ అగైన్. సో నెంబర్ ఆఫ్ లాట్స్ కావాలంటే మీరు అది ఫిక్స్ చేసుకోవచ్చు, లేదు క్యాపిటల్ పర్ ట్రేడ్ కావాలంటే ఇది చేసుకోవచ్చు. ఓకే, ఇది 5th ఆప్షన్ అండి. అండ్ 6th ఆప్షన్ వచ్చేసి మేము సెట్టింగ్స్లో మీకు ఆర్డర్ ప్లేసింగ్ ఇన్ టెర్మినల్ స్టాప్ లాస్ కావాలా, టార్గెట్ కావాలా, నన్ కావాలా, బోత్ కావాలని ఇచ్చామండి. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే సార్ స్టాప్ లాస్ మాకు టెర్మినల్లోకి వెళ్ళటం అవసరం లేదు, మాకు టార్గెట్ వెళ్ళాలంటారు. కొంతమంది 2 కావాలంటారు, కొంతమంది 2 వెళ్ళకూడదు అంటారు. సో ఇప్పుడు మీకే ఆప్షన్ ఇచ్చేసామండి మేము, మీకు ఎట్లా కావాలంటే మీరు అట్లాగా ప్లేస్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వెళ్ళాలా, టార్గెట్ వెళ్ళాలా, నన్ను అంటే అసలు ఏం వెళ్ళకూడదా, లేకపోతే 2 కూడా టెర్మినల్లోకి వెళ్ళాలా. మీకు కన్నా క్యాపిటల్ కొంచెం ఎక్కువ ఉంటే 2 కూడా పంపించుకోవచ్చు మీరు, టార్గెట్ అండ్ స్టాప్ లాస్. ఓకే, సో ఆ ఆప్షన్ కూడా ఇప్పుడు మీకే ఇచ్చాం మేము. సో ఇవ్వండి ఒక 5 to 6 ఫీచర్స్ ఏవైతే ఇప్పుడు మేము యాడ్ చేసామో ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్. ఈ 5-6 ఫీచర్స్ అండి. ఎస్పెషల్లీ స్కాల్పింగ్ మోడ్ ఉంది కదా, స్కాల్పింగ్ మోడ్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. సో ట్రై చేయండి. అండ్ అట్లాగే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఫ్లిప్ బై సెల్, ఫ్లిప్ సిఈపి కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ 3 పొజిషన్స్ని తీసుకొని, ఈ 3 పొజిషన్స్ ఏమున్నాయండి, 2 కాల్ ఆప్షన్ ఉంది, 1 పుట్ ఆప్షన్ ఉంది. నేను ఫ్లిప్ సిఈపి అని కొట్టాను అనుకోండి, ఏమవుతుందంటే మనకి అవి ఎగ్జిట్ అయిపోయినాయండి, 3 ఎగ్జిట్ అయిపోయినాయి. ఎగ్జిట్ అయిపోయి ఏమైందండి, 2 సిఈలల్లో 2 పిఈ అయింది, 1 పిఈ 1 సిఈ అయింది. మార్కెట్ సడన్గా రివర్స్ అయినప్పుడు మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి. అట్లాగే మార్కెట్ రివర్స్ అయినప్పుడు ఫ్లిప్ బైసెల్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏటీఎం తీసుకున్నానండి అండ్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సో స్కాల్పింగ్ మోడ్ తీసేస్తాను, నార్మల్ మోడ్లో నేను మార్కెట్ పెట్టేసి ఒకటి ఎంటర్ అవుతున్నానండి. ఏం తీసుకున్నాను ఇప్పుడు నేను 22,900 పిఈ తీసుకున్నా, అది బైలో ఉందండి. ఇప్పుడు నేను సింపుల్గా ఫ్లిప్ బై సెల్ కొడతా, ఫ్లిప్ బై సెల్ కొడితే నా బై ఎగ్జిట్ అయిపోయి సెల్కి వచ్చేస్తుంది. ఓకే, ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే లెటెస్ట్ సే మీ పొజిషన్కి స్టాప్ లాస్ కూడా ఉందనుకుందాం, ఆ స్టాప్ లాస్ని కూడా క్యాన్సిల్ చేసి పొజిషన్ ఎగ్జిట్ అయ్యి కొత్త పొజిషన్ తీసుకొని దానికి మళ్ళీ స్టాప్ లాస్ పెడుతుంది. అంటే 4 యాక్షన్స్ సింగిల్ క్లిక్లో మీకు అయిపోతుందండి. ఓకే, అందుకే ఇది చాలా చాలా అడ్వాన్స్డ్ వన్స్ అగైన్. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈవెన్ మీరు ఏం కావాలో సెలెక్ట్ చేసుకొని మీరు ఫ్లిప్ సిఈపి, ఫ్లిప్ బై సెల్, ట్రయల్నో కూడా లేటెస్ట్ ఇప్పుడు మనకి ఏవైతే ప్రాఫిట్లో ఉన్నాయో, అంటే మనకి ఇదొకటి ప్రాఫిట్లో ఉంది అండ్ ఇదొకటి ప్రాఫిట్లో ఉంది, ఈ రెండిట్ని మీరు ట్రయల్నో కొట్టచ్చండి. ఓకే, చూడండి ట్రయల్నో కొడితే ఏమైంది, కరెంట్ ఎస్ఎల్ చేంజ్ అయిపోయింది. ఓకే, సో ట్రయల్నో కొట్టాలంటే మీకు ప్రాఫిట్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి చాలా ఫీచర్స్ అండి అసలు. అంటే ఎగ్జిట్ ఆల్ కొట్టచ్చు, ఎగ్జిట్ సెలెక్టర్ కొట్టచ్చు, లేదు పార్షియల్ ఎగ్జిట్లు కొట్టచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్షియల్ ఎగ్జిట్ 5 లాట్స్ ఇచ్చారు. ఓకే,
ఏవైతే మీకు 5 లాట్స్ కంటే ఎక్కువ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు సింపుల్గా పార్షియల్ ఎగ్జిట్ అని కొడితే మీకు పార్షియల్ ఎగ్జిట్ అయిపోతుంది. అవి కూడా మీరు కావాలంటే బల్క్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పార్షియల్ ఎగ్జిట్లు అవ్వాలనుకోండి, మీరు పార్షియల్ ఎగ్జిట్ అని ఇక్కడ ఇచ్చేసి మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా పార్షియల్ ఎగ్జిట్ బటన్ కన్నా క్లిక్ చేసేస్తే పార్షియల్ ఎగ్జిట్స్ మీకు అయిపోతాయి. ఓకే, సో ఇట్లాగా అంటే ఏవైతే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయో ఆ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ మేము ఇవ్వడానికి ట్రై చేసామండి. అండ్ ఇంకొక వర్షన్ కూడా ఇంకొక నెక్స్ట్ 1 మంత్లో రిలీజ్ అవుతుందండి. ఆ వర్షన్లో అయితే కంప్లీట్ యూఐ ఓవర్హాల్ కూడా ఉంటుందండి. ఓకే, సో ఇప్పటికైతే ఇది 1.8 వర్షన్. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మీరు కనుక ఆప్షన్ ట్రేడర్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఈ వర్షన్ ఉండాల్సిందే, ఈ టూల్ అనేది మీకు, ఈ ఆల్గో టూల్. అండ్ రిమెంబర్ ఫ్రెండ్స్, మీరు తెలుగు వాళ్ళు అయితే మాత్రం ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్ ఒక 20 మెంబర్స్కి మాత్రం లాంచ్ ఆఫర్ మేము అనౌన్స్ చేస్తున్నామండి. ఈ టూల్ మీకు టోటల్లీ లైఫ్ టైం ఫ్రీగా ఇస్తున్నామండి. ఇన్ కేస్ ఒకవేళ కనుక మీరు LS Blue ఆర్ Angel Oneలో అకౌంట్ ఓపెన్ చేసినా, లేదంటే మీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ కూడా షిఫ్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ కొన్ని రూల్స్ ఉంటాయండి. ఫస్ట్ మేము చెక్ చేయాలి బ్రోకర్ తోటి. బ్రోకర్ కనుక ఒప్పుకుంటే ఆ రూల్స్ ప్రకారంగా మేము ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ కూడా షిఫ్ట్ చేయగలము. లేదు అంటే కనుక మీరు కొత్త అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే మీకు ఈ టూల్ అనేది, ఈ ఒక్క టూలే కదండి, మా సైట్లో ఉన్న వేరే ఆల్గో టూల్స్ కూడా, అంటే ఆల్మోస్ట్ 1 lakh వర్త్ టూల్స్ని మీకు లైఫ్ టైం ఫ్రీగా ఇస్తామండి మేము. ఓకే, సో అది ఫ్రెండ్స్. కానీ ఓన్లీ 20 మెంబర్స్కే ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ వీడియో చూసిన వెంటనే మీకు ఈ టూల్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాము. ఓకే, సో అది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని ఆల్గో టూల్స్ మీకు కావాలి, ఇంట్రెస్టింగ్ అన్నీ అనుకుంటే మీరు మర్చిపోకండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి టూల్స్ ఇంకా తీసుకొస్తాం మేము ముందుకి. ఫ్రీగా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. అయితే నోటిఫికేషన్ కావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.